హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చట్లు. బేబక్క ఇంకా భాషా గారి నామినేషన్స్. బేబక్క ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయారు. నాకైతే లైవ్ చూశాను 24/7. మొత్తం అసలు సుత్తి స్టార్టింగ్ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఆ కంటెస్టెంట్స్ అందరినీ అడుగుతుందన్నమాట. నేను ఎందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు, మీ అభిప్రాయం ఏంటి? నాకైతే నీరసం వచ్చింది. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అన్నీ వింటుంది. లాస్ట్లో వచ్చి పృథ్వీని ఇంకా నిఖిల్ని నామినేట్ చేసింది. ఆవిడ వెళ్ళిపోవడానికి వీళ్ళిద్దరు రీజన్స్ అంట. అండ్ ఇక్కడ వచ్చి పృథ్వీ గాడిద అన్నాడు. అంటే అప్పుడు ఒక సాటర్డే టాస్క్లో గాడిద అనే ట్యాగ్ ఇచ్చాడనమాట. అంటే గుడ్డిగా నమ్మసరం హార్డ్ వర్క్ చేస్తారు కానీ తగిన విలువ ఉండదు అన్న టైప్లో ఆ ట్యాగ్ అనేది గాడిదని ఇచ్చాడు. దాన్ని అయితే ఫుల్ డ్రాగ్ చేస్తానే ఉన్నారు. నాకు నువ్వు గాడిదాని ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, నేను చేయలేదా, ఆ పని చేయలేదా, ఇది చేయలేదా, నాకు నిఖిల్కి మధ్య క్లాష్ వచ్చింది, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను ఏ పని చేస్తున్నా ఎవరు చూడలేదు, నేను ఎక్సర్సైజులు చేశాను, కరాటే చేశాను, నేను శేఖర్ భాషా గారు కరాటే చేసాము, అది చేసాం ఇది చేసాం, నువ్వు నన్ను ఫ్యాట్ అన్నావు, నేను అది పట్టించుకోలేదు. సో చాలా చెప్పారు ఆవిడ. కొన్ని పాయింట్స్కి అయితే ఆవిడ దగ్గర ఆన్సర్స్ కూడా లేవు. ఏంటేంటో మాట్లాడారు అని కొన్ని పాయింట్లెస్ అనిపించింది. ఇంకా నిఖిల్ని కూడా అలాగే. ఇక్కడ ఏంటంటే సోనియా, నువ్వు ఒక ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి ఒక సీన్ క్రియేట్ చేస్తున్న స్లో అయిపోతున్నావు అని చెప్పింది. ఇక్కడ బేబక్క గారు ఏమన్నారంటే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయవు, నువ్వు నాకు న్యాయం చేయలేదు అని చెప్పి ఆవిడ నామినేట్ చేసింది. ఇక్కడ నిఖిల్ పని ఎలా ఉందంటే, ఒక పెద్ద శాండ్విచ్ అయిపోయింది అనమాట. చేసిన అది ఇంకా మధ్యలో ఉన్నాడు, పైన చేసిన దానికి చెయ్యని దానికి మధ్యలో ఉన్నాడు అనమాట. చాలా ఇరుక్కుపోతున్నాడు. అండ్ అదే కాకుండా ఇంట్లో కంటెస్టెంట్స్తో కూడా ఒక పక్కన గౌతమ్ వేసుకుంటున్నాడు, ఇంకొక పక్కన యష్మి వేసుకుంటుంది. పాప నిఖిల్ అయితే ఫుల్ శాండ్విచ్ అయిపోయాడు ఈ వీక్. ఇంకా భాషా గారు వచ్చి ప్రేరణని ఇంకా యష్మిని నామినేట్ చేశారు. అవి కూడా అప్పుడు పాయింట్స్ చెప్పారు, ఆ వాటర్ టాస్క్ గురించి, అక్కడ అగ్రెషన్ అని తన్ని మీరు ఎందుకు నామినేట్ చేయలేదు, ఫ్రెండ్స్ నామినేట్ చేశారు. అది కామన్ పాయింట్, ఎవ్రీ సీజన్లో ఫ్రెండ్స్ నామినేట్ చేసుకోరు. ఇప్పుడు మరి అలాగనుకుంటే అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు చేసుకోవట్లేదు కదా నామినేషన్, వాళ్ళకు గ్రూప్ సేమ్ అలాగే ఉంటారు. దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, చెయ్యరు, అంతే. సో దీంట్లో అయితే వీళ్ళు ఇప్పుడు నామినేషన్స్లో ఈ డేర్ జరిగింది ఏంటంటే, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి, వీళ్ళ నలుగురు నామినేషన్స్లో ఉన్నారు.